మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 32:2 మాట రాయబడి ఉంది. ఎవరి చేత మనం నిర్దోషాన్ని ఎంచబడాలంటే సాక్షాత్తు సర్వశక్తి దేవాదేవుని చేత మనం నిర్దోషాన్ని ఎంచబడాలంటే ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఆత్మలు అతనికి ఏముండదు, కపటం లేనివాడు ధన్యుడు. అతని ఆత్మలు బయటకు ఒకలాగా పైకి ఒకలా కాకుండా ఆత్మలో కపటం లేనివాడు అంటే నిర్దోషత్వం కనపరచుకోవాలి, యథార్థత కనపరుచుకున్నప్పుడు అతను ధన్యుడు. అతను వెళ్ళి ప్రతి స్థలం జయాన్ని విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన వెళ్ళిన ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు అనమాట. ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఎవరైతే నిర్దోషత కలిగి ఉంటాడో అతడు ధన్యుడు అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి ఎవరి చేత నిర్దోషత కనపడ మనుషుల చేత కానీ కాదు, దేవుని చేత నిర్దోషత్వం, దేవుని ఎదురు నిర్దోషంగా కనపడాలి. అప్పుడు అతను అడుగుపెట్టిన స్థలం దీవెనకరంగా ఉంటుంది. ఆయన చేసే పని అంట్లో చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు సమాధానకరంగా ఇచ్చేలా చేస్తాడు. కాబట్టి ఇదేనా మనం ఎలా ఉండాలని దేవుని చేత నిర్దోషించబడి ఆత్మలో ఎవరు కూడా హృదయంలో ఎటువంటి కపటం లేకుండా ఉన్నవాడు గొప్పవాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. అలాగే దేవుని చిత్తం నెరవేర్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవునికి ఆశీర్వాదం యొక్క దీవెనలు మనం పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడు కృపగల దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రేఖల చాటును భద్రపరచండి. మేము చేసే పనులను తోడుకొని వెళ్ళే ప్రతిభలు జయాన్ని విజయాన్ని దయచండి. ఎక్కడ ఎటువంటి కీడు మాకు సోకకుండా సహాయం చేయండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం దయించండి. యజమాని నెలలా జీతం ఇచ్చే కృప దయచండి. మా కష్టాజీతం వ్యర్థం కాకుండా సహాయం చేయండి. తాగుడు వ్యసనాలు అప్పులు బంధకాలను విడిపించండి. అలాగే కుటుంబ సమస్యలు విడుదల దాచండి. యవన కుమార్ తల్లిదండ్రుల మాటలు కూడా కృప దాచి చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దాచండి. బలహీనంగా ఉన్న వీళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. ఎక్కడైతే యుద్ధాలు భూకంపాలు కరువు అన్నింటిలో దూరపడ ప్రపంచం శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరిగిన వీళ్ళు దీవించండి, ఆశ్రయించండి. ఈ దినమంతా మీ సన్నిధి మీ కృప మాకు తోడుగొంచమని మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.